నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన జోరు హోరు ఏ విధంగా కొనసాగుతుందో మీరందరూ కూడా చూశారు. సో ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రధానమైన అంశాలు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెర మీద అంటే మార్నింగ్ న్యూస్ కానీ ఇతరత్ర వీడియోల రూపంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. మీరందరూ కూడా చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు వైఆర్ టీవీ వేదికగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ ప్రశ్నించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా చేసే ప్రయత్నం, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సో ఇలాంటి తరుణంలో మన మీద పెట్టిన కేసులు కానీ, మన మీదే ఎఫ్ఐఆర్ అయినాయి కానీ, అరెస్ట్ అయిన దృశ్యాలు కానీ గతంలో మీరందరూ కూడా చూశారు. వాటికి సంబంధించిన పర్యవసనాలు అంటే పూర్తి స్థాయిలో కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏ విధంగా తిరుగుతున్నానో మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సో చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే నిర్బంధం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఇన్ని రోజుల మార్నింగ్ న్యూస్కు బ్రేక్ పడింది. సో ఇప్పుడు నేను ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో, దానికి సంబంధించిన అంశం ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, రేవంత్ను పట్టించుకొని జనం, పల్లెపూరులో కాంగ్రెస్కు షాక్, గులాబీ జెండాకే జనం జై, ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పర్యటనలు, పెద్దగా పట్టించుకొని ఓటర్లు, సీఎం సొంత నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ గెలుపు, మంత్రులు ఎమ్మెల్యేలు సొంత ఊళ్ళల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులేదే విజయం, అధికార పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చిన గులాబీ జెండా, మిగతా 2 విడతల ఫలితాలపై కాంగ్రెస్లో టెన్షన్, ఫలితాలు ఇలాగే వస్తే ఏంటని తర్జన భర్జన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొదటి విడతకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు పూర్తయినాయండి. ఆ మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే గులాబీ పార్టీకి సంబంధించిన జోరు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తర్జన భర్జన పడడమే కాకుండా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలిచారు అనేది ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి కాస్త ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సో తొలి విడత ఎన్నికలు జరిగిన పంచాయతీలు మొత్తం ఎన్ని? సో మొత్తానికి సంబంధించి ఫలితాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏమో 1702 స్థానాలలో గెలుపొందిందని, బీఆర్ఎస్ పార్టీ 1345 స్థానాలలో గెలుపొంది, ఇతరులు 524 స్థానాలలో గెలుపొందారు. దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 186 స్థానాలలో గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక ఇంకొక విషయాన్ని ఒక్కసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాలి. సో ఇక్కడ దాదాపుగా 357 స్థానాలు డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలి విడతకు సంబంధించిన ఎన్నికలు జరిగిన తరుణంలో ఇక్కడ ఏంది కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన అంశం ఏంటి అనేది నేను చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత లేదన్నా 357 అవుతుంది. సో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు. గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంక్ ఎట్లుంటుంది అంటే అక్కడ ఉండే వ్యక్తిని బట్టి, అక్కడ ఆ వ్యక్తి చేసే ఆ సేవను బట్టి, ఆ వ్యక్తి పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క కుటుంబం పట్ల ఉన్న అభిప్రాయాన్ని బట్టి, అదేవిధంగా పార్టీ దానికి సంబంధించిన గుర్తును బేస్ చేసుకొని సర్పంచ్ ఎన్నికలలో ఫలితాలు ఉంటాయి. సో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి ఘోరమైన పరాభవం ఏంటి అంటే, మనం ఇక్కడ మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, 1702 స్థానాలు, 1345 స్థానాల్లో డిఫరెన్స్ 357 స్థానాలు ఉండొచ్చు. కానీ హైలైట్ విషయం ఏంటంటే, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతి చోట కూడా ఖచ్చితంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. ఎంత కీలకం అంటే, అది ఒక కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తే తనకు పునర్జన్మ ఎట్లొస్తుందో ఇక్కడ పార్టీలకు కూడా అంతే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలలో ఎలాంటి ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు, దాంతోపాటు విపక్షాల పట్ల ఎలా ఉన్నది అనేది ఆ నాడిని పట్టుకోవడానికి ఇవి ప్రధానంగా కూడా పనిచేస్తాయి. సో దాంట్లో భాగంగా ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. అధికారంలో ఉండడంతో తిరుగులేని విజయం తప్పదని భావించిన ఆ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. గ్రామీణ ఓటర్లు అనూహ్యంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే జై కొట్టడంతో చావు తప్పి కన్ను లొట్టపాలైనట్లయింది. ఏదో గుణపాఠం చెప్పాలి అన్నట్లుగా సీఎం, మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల ఇలాకాలలో వారు మద్దతు ఇచ్చిన క్యాండిడేట్లను ఓడించి ఓటు దెబ్బ రుచి చూపించారు. ఇందిరమ్మ చీరలు పంచిన సీఎం, మంత్రులు విస్తృత పర్యటన చేసిన పంచాయతీలు చేజారడం పట్ల కాంగ్రెస్లో కొత్త కంగారు మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇంకా 2 విడతలలో పోలింగ్ బాకీ ఉండడంతో మొదటి విడత ప్రభావం వాటిపై ఎంత మేరకు ఉంటుందోనని భయంతో టెన్షన్లో ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మీరు ఏది ఏమన్నా అనుకోర్రి భయ్, ఒక మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం. కేసీఆర్కు సంబంధించి ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి, ఎందుకంటే వీళ్ళిద్దరికీ సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలలో దాదాపుగా 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి అనేటైన కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక కార్యకర్త. ఆ తర్వాత నాయకుడు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కేసీఆర్ మార్కును తొలగించడం అనేది కాస్త ఇబ్బందిగా మారిపోతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే 2 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిన ఏ ఒక్క అంశం కూడా ప్రజలలో నెరవేరిన దిక్కు దివానా లేని పరిస్థితి కనబడుతుంది. అంటే గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇవ్వడంలో ఇప్పటి ప్రభుత్వం వైఫల్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ హామీలను ఏదైతే అమలు చేయడంలో విఫలమైపోయింది. సో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు చాలా స్పష్టంగా కూడా చూస్తున్నారు అనేది కూడా వాస్తవమైన విషయం. సో మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఓటమి, మంత్రులకు సంబంధించిన వాళ్ళ నియోజకవర్గంలో ఓటమి, సొంత గ్రామాలలో, అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన సొంత గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే గులాబీ ప్రాంతీయ పార్టీ కావచ్చు కాక, లేదా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఇంకా చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నానా రకాలుగా అస్త్రశస్త్రాలను ప్రయోగించినప్పటికీ కూడా ఇక్కడి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ తనను పూర్తి స్థాయిలో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ముఖ్యమంత్రి గారికి చాలా ఎదురుదెబ్బ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి, మంత్రులకు సంబంధించి సొంత ఊళ్ళల్లో ఓడిపోవడం అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళు చేస్తున్న పరిపాలన వ్యవస్థ, వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు, వాళ్ళు చెప్పిన హామీల విషయంలో వాళ్ళ సొంత ఊళ్ళోనే నమ్మట్లేదు అంటే ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేది ఉండబోదు కావచ్చు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్న మాట. సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే 2 అంశాలంటే ఏంటి అంటే పూర్తిగా కూడా రేవంత్ను ప్రజలైతే పట్టించుకోవట్లేదు అనేది చాలా సుస్పష్టం. మీ అందరికీ కూడా అర్థమైపోతుంది. గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి కూడా ఏం జరిగిందో మీ అందరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మొత్తానికి పల్లెలలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది అనేది వాస్తవం. కాంగ్రెస్ అస్తం గుర్తు కనుమరుగైపోతుంది అనేది వాస్తవం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మట్లేదు అనేది నిజం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో సో ప్రజలు ఎక్కడా కూడా స్పష్టంగా కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అనేది తిరస్కరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది ఇట్లున్నది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూద్దాం. అంటే ఆ పార్టీకి సంబంధించి ఎవరు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండి. ఈయన ఏమన్నాడు? మందు పైసలు పనిచేయలేదు, పంచాయతీ ఎన్నికలలో దెబ్బతిన్నాం, ఓడిపోవడానికి వైఫల్యం కారణం కాదు, స్థానిక ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు, లోపాలు సవరించుకుంటాం, వచ్చే విడతలలో మెరుగైన ఫలితాలు సాధిస్తాం. తొలి విడత పంచాయతీ ఫలితాలపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలు. అయితే ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా చూడండి, మందులు పైసలు పనిచేయట్లేదు. నిజం మాట్లాడుకుందాం, మనం వాస్తవం మాట్లాడుకుందాం. గ్రామీణ ప్రాంతంలో ఓటు బ్యాంకుకు సంబంధించి ఎంత దారుణంగా ఉంది అంటే ఒకరు మందు పంచుతున్నారు, ఇంకొకరు పైసలు పంచుతున్నారు, రకరకాలుగా జరుగుతుంది. అక్కడ 3 పార్టీల అభ్యర్థులు ఉంటే 3 పార్టీల అభ్యర్థులు పైసలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు, మందు ఎప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఖర్చులు ఏది పట్టణ ప్రాంతంలో ఉంటే వాళ్ళకు డబ్బులు వేస్తే కానీ మేము రవాణా ఖర్చులు పెట్టుకొని మేము ఎందుకు రావాలనే నిర్లక్ష్య ధోరణిలో ఓటర్ ఉన్నాడు. ఇది వాస్తవమైన విషయం. కొంతమంది ఓటర్ల వైఖరి చాలా దరిద్రంగా ఉన్నది. నిజం ఇది, మీరు అవునన్నా కాదన్నా వాస్తవమైన విషయం. ఒక స్పష్టమైన అవినీతి చేసే ఓటర్ను పట్టుకొని నిజమండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వెళ్ళండి, ప్రతి ఇంటి ఇప్పుడు ఏంది ఈయన దగ్గర పైసలు తీసుకుంటే ఈయనకి వేయట్లేదని ఫీల్ అవుతాడేమోనని తీసుకోవాల్సి వస్తుంది, ఇంకో దగ్గర ఆయనకి వేయట్లేదని ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా 3 పార్టీల దగ్గర పైసలు తీసుకుంటున్నారు, మందు తీసుకుంటున్నారు,
సో ఓటు బ్యాంకుకు సంబంధించి పట్టణ ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళ సొంత యొక్క ఖర్చులు పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన ఒక ఓటు బ్యాంకును మనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కనబడతా. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓటును కూడా అమ్ముకుంటున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. ఈ మందులు పైసలు పంచేయట్లేదంటే ఒక గ్రామంలో మొదటి విడతలో జరిగిన ఎన్నికలలో ఒక గ్రామంలో ఒక ఓటుకు 15,000 నుంచి 20,000 వంచిరండి. నాట్ ఏ జోక్. ఒక గ్రామంలో 15,000 నుంచి 20,000 వరకు వంచిలు. అంటే ఎంత ఘోరమైన విషయం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే మేము మందు పైసలు పంచినా పంచేయలేదు అనుకుంటా. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. అల్టిమేట్గా వీళ్ళు తలకిందులు తపస్సు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వద్దు అనుకుంటున్నారు. ఒక స్పష్టమైన క్లారిటీకి ప్రజలు వచ్చేళ్ళు. నేను ప్రజల విషయంలో ఎక్కడా తప్పుపట్టా. ప్రజలు చాలా తెలివి కల్లవారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు అన్నింటినీ కూడా గమనిస్తున్నారు. కానీ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఓటు విషయంలోకి వచ్చేటాలకు నిర్లక్ష్యానికి దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతారు ఓటు వేయడానికి. మరి అంత నిర్లక్ష్యం ఏందో నాకు అర్థమవుతలేదు. మళ్ళీ వాళ్ళకు మైకులు ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఏమన్నా పెన్నులు ఇచ్చినా ఏమైనా ముచ్చట్లు చెప్పా అంటే బ్రహ్మాండంగా చెప్తారు. కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం వీళ్ళకు కాళ్ళు రెక్కలు ఏంది అంటే చేతులు కదలేయి. ఎందుకో అర్థం కాదు. పైసలు ఇస్తేనే ఓటు ఎత్తామన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతూ ఉంటే మొదటి విడతలో కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే మాట, అక్కడ అభ్యర్థులు చెప్పే మాట మీరు ఇప్పుడు పేపర్లలోనో లేకపోతే టీవీలలోనో చూస్తుంటారు. అక్కడక్కడ మీకు కనబడుతూనే ఉంటుంది. ఏంటిది అంటే ఓడిపోయిండు, పైసలు అడుక్కోవడానికి వచ్చిళ్ళు, పైసలు ఇవ్వమని వెంటబడుతున్నారు, నా పైసలు నాకు ఇవ్వమంటున్నారు అనేది. అంటే పైసలు పంచినట్టే కదా, ఆయన తీసుకున్నట్టే కదా. ఓటరే అవినీతి చేస్తే ఇక రాజ్యం ఎట్లా మంచిగా ఉంటుంది చెప్పుర్రి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మైనస్ అండి. వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా అది కాదు, నేను చెప్తున్నా కదా. ఇక ఇంకొక విషయాన్ని చూద్దాం. కాంగ్రెస్కు కౌంట్డౌన్ స్టార్ట్. రేవంత్ పాలనపై ప్రజలు విసుగుపోయారు. పంచాయతీ ఎన్నికలలో రుజువైంది. కాంగ్రెస్ ఓటమిది ఆరంభం, పాతాళానికి పడిపోవడం ఖాయం. 2 ఏళ్లైనా ఒక్క హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో అఖిలేష్ యాదవ్ కేసీఆర్తో భేటీ. అఖిలేష్ పార్టీయే బీఆర్ఎస్కు స్ఫూర్తి. ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తాం కేటీఆర్. రాజకీయాలలో జయాపజయాలు సహజం, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి, ప్రజలు తప్పకుండా అండగా ఉంటారు, బీఆర్ఎస్కు మరో అవకాశం కల్పిస్తారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. రేవంత్తో అఖిలేష్ యాదవ్ భేటీ, మర్యాదపూర్వకంగా కలిసిన సమావేశం. రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతల చర్చలు అంటూ కూడా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ఇదొక్కటి చూడరు. కాంగ్రెస్కు కౌంట్డౌన్ స్టార్ట్. ఇది నిజం. ఎట్లా నిజము అంటే కాంగ్రెస్ పార్టీ కౌంట్డౌన్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ చాలా స్పష్టమైన ఆధారాలున్నాయి. ఒకటి, ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఫిరాయించిలో, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేదారులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడే మొదటి ఆరంభం మొదలైంది. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది మొదటి ఆరంభం. రెండో ఆరంభం ఏంటంటే 100 రోజులు వీళ్ళు చెప్పిన అంశం, 13 అంశాలు, దాంతో పాటుగా 420 హామీలు. ఇది ఇక్కడ రెండోది. ఇక మూడో విషయం ఏంది తెలుసా, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, వీళ్ళ ఎంపీలు, దాంతోపాటు వీళ్ళ మినిస్టర్స్, దాంతోపాటు వీళ్ళ యొక్క రాజకీయ బంధుత్వం అంటే కాంట్రాక్టర్లు, వీళ్ళు పిక్క తిన్నంతగా తెలంగాణలో ఇంకెవరు పిక్క తినలే. ఇది కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఒకళ్ళు ఇసుకలో దొరుకుతారు, ఒకళ్ళు బూడిదలో దొరుకుతారు, ఒకళ్ళు ఆ స్కామ్లో, ఒకళ్ళు ఈ స్కామ్లో, ఒకళ్ళు మద్యంలో, రకరకాలుగా ఉంటాయి. సో మొత్తానికి వీళ్ళందరూ దొరికిపోయిలు దొంగలే. ప్రజలు ఎట్లా నమ్ముతారండి నాకు అర్థం కాదు. ఒక పార్టీలో ఓడిపోయిన వ్యక్తులను వెంటనే వాళ్ళని వద్దని తిరస్కరించిన వ్యక్తులనే వాళ్ళని వెంటనే కూడా మళ్ళీ వేరే పార్టీలో గెలిచిన వ్యక్తులను తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అద్దనుకున్నారు కదా, ఆయనను అద్దనుకోనే కదా వీళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించింది. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే వాళ్ళకి ఏడికి పోవాలి. ఒకటి. రెండోది, ఎవరు చెప్పమన్నారండి, మాదొక భగవద్గీత, మాదొక ఖురాన్, మాదొక బైబిల్, మేము 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేరుస్తామని చెప్పి ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? ఎవరు ఇవ్వమన్నారు హామీలు? ఇప్పుడు ప్రజలను గొర్రెలను చేసినట్ట, లేకపోతే ఓటర్లను పూర్తి స్థాయిలో ప్రలోభ పెట్టినట్ట,
లేకపోతే హిప్నాటిజం చేసి ఓట్లు వేయించుకున్నారా ఏంటి? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమని సమాధానం చెప్తారండి? ఇక్కడ వైఫల్యం. ఇక మీ ఎమ్మెల్యేలది ఏంది శాట భారతం తీత్తా అంటే వెళ్తుంది. అది నాకు ఏమో అర్థమైతలేదు. కానీ భూమిలో తెంత అంటే తెలుసుకోవడం కష్టం అన్నట్టుగా వీళ్ళ యొక్క అవినీతి చిట్టాలు తీస్తా అంటే ఇంక వెళ్తూనే ఉన్నాయి. నాకు అర్థం కాదు, 2 సంవత్సరాలుగా ఒక ఫామ్ హౌస్ లాంటి ఇల్లు కట్టుకోవడానికి ఎమ్మెల్యేలకి ఎక్కడి నుండి పైసలు వచ్చినాయో తెలియదు. పెద్ద పెద్ద కార్లు కొనడానికి వీళ్ళకి పైసలు ఏ నుండి వస్తున్నాయో అర్థమవుతలేదు. వీళ్ళు వేసుకునే సొక్క ఒకప్పుడు 1000, 1500, 2000 ఉండాల్సిన సొక్క ఇవాళ 50,000 ఉంటుంది. వాళ్ళ చెప్పుల ఖరీదు ₹1,00,000, 80,000 వస్తాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ప్రజల పైసలు. మన పైసలు దొబ్బి తిని దొంగ లెక్క మేస్తున్నారు అని అర్థం. మన జీతగాలే మనకు వెన్నుపోటుదారులు ఈరోజు. సో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీకి కౌంట్డౌన్ మొదలైందనేది వాస్తవమైన విషయం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదనేది వాస్తవమైన విషయం. ఇది ఎవరు ఏమనుకున్నా ధృవీకరించాల్సిన అవసరం. ఇప్పుడు ఏది గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా స్వాగతం దేనికి చెప్తున్నారు? గ్రామీణ ప్రాంతాలలో విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపిస్తున్నారు? ప్రత్యామ్నాయం దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఏం కథ అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. సో మొత్తానికి ఇక్కడ అఖిలేష్ యాదవ్ కూడా ఆయన ఎవరితో భేటీ చేయడానికి వచ్చిండు? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చిండు? కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యాడు. ఒకసారి రాజకీయం మీరు ఆలోచించాలి. నేను ప్రజల ముందే పెడుతున్న ఈ ప్రతిపాదన. అక్కడ గెలిచిన వ్యక్తి ఇక్కడ కలిసిండు అక్కడ. రాజకీయాలు వాళ్ళందరూ మంచిగానే ఉంటారు భయ్. మీరు ఓటర్లు ఏది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అరే వీడు మన పార్టీోడు కాదు మన పగోడు అని మీరు చూసిర్రు అనుకో, ఇక్కడ ఏమైంది గదే అవుతుంది. నేను చెప్తున్నా బెస్ట్ చాయిస్. ఇగో ఉదాహరణ ఇక్కడనే వచ్చింది. నా పైసలు నాకు ఇవ్వండి, ఓడిపోయిన తర్వాత వచ్చి నా పైసలు నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. ఓటు కోసం పైసలు తీసుకున్నారు, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. గదే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేముంటుంది రైట్. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని చూద్దాం. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ రిగ్గింగ్, డ్రైనేజ్లో బ్యాలెట్ పత్రాలు, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తింపు, కత్తెర గుర్తుకు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఎన్నికల అధికారికి పోలీసులకు ఫిర్యాదు. కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామంలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది మన ప్రజాస్వామ్యం. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి సంబంధించి అక్కడ జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి డ్రైనేజ్ కాలువలో కొట్టుకుంటూ పోతే అక్కడ గ్రామంలో ఉన్నారు కొంతమంది చూసి ఆందోళనకు గురైలు. అంటే కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో రిగ్గింగ్ జరిగింది అంటారు కదా, గీ రిగ్గింగ్ ఇదే కథ. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి చూడుర్రి కాంగ్రెస్ పార్టీ ఎట్లా రిగ్గింగ్ చేస్తున్నది, ఏం కథ, ఏమేం జరుగుతున్నది, ఏం కథ అనేది. గింతకంటే ఘోరం, గింతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా? అధికార పార్టీ అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? గడ్డి బిక్తున్నారా? నాకు అర్థం కాదు. అధికారి అనేట ఆయనకు తెలియదా? అక్కడ బందోబస్తు ఉన్న పోలీసు వాళ్ళకు తెలియదా? వేరే ఉత్తర సిల్లర ముచ్చట్ల గురికొచ్చి బాగా ఎగిరెగిరి పడతారు కదా. మరి గీడు ఏమైంది? వాళ్ళ ఓటండి. ఈ దేశంలో అత్యంత విలువైనది ఏంటి? భారత రాజ్యాంగంలో అత్యంత విలువైన పదమేంది? ఓటు. ఆ ఓటుకు సంబంధించిన ఓటేసిన ప్రజాస్వామ్యంలో ఓటు ఎట్లా డ్రైనేజ్ కాలువలకు ఎట్లా వచ్చింది? ఎంక్వైరీ ఎందుకు చేయరు? ఎఫ్ఐఆర్లు ఎందుకు చేయరు? అరెస్టులు ఎందుకు జరిగాయి? అదే విపక్ష పార్టీ చేసేది ఉంటే ఈ పార్టీకి విపక్షాలు చేసేది ఉంటే ఈ పార్టీకి మామూలుగా ఉండపోవు. డైపర్లు పగిలేటట్టు కొట్టు, అరెస్టులు చేసు, ఆగమాగం చేసి వీళ్ళ దౌర్జన్య కాండను మరో మారణ హోమం అంటారు చూడు, అంతకంటే దరిద్రంగా ఉండు. అదే అధికార పార్టీ కాబట్టి గమ్మున నవరంధ్రాలు మూసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు దాని మీద ఏం లేదు. నిన్న అక్కడ మాజీ ఎమ్మెల్యే పోయి లొల్లి పెట్టిండు. గిదా చేసేది. ఎట్లా బయటకు ఎట్లొచ్చినాయి? ఎందుకు రావు? ఎవరు తప్పిదాం? ఎక్కడ పోయింది? ఇవన్నీ అయితే రావు, ఉత్తుగానే అయితే. ఇక దీనికి సంబంధించి ఇంకేముంటుందండి? ఇంకేం కనబడాయి, ఇవన్నీ కనబడాయి. ఇగో మా గ్రామంలోకి ప్రచారానికి రావద్దు, గ్రామ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేయొద్దు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావులకు నిరసన సెగ. ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఏం చేసినా 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారన్న. ఇచ్చిర్రా అన్న? వీళ్ళు ఏమన్నా 6 గ్యారంటీలు అమలు చేసిల్లన్నా? ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరు వీళ్ళు? నాకు అర్థమైతలేదు. ఎవరండి వీళ్ళు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడండి.
ఈయన ఫండ్ 5 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈయన ఏం చేయనప్పుడు ఆ గ్రామంలోకి ఎందుకు అంటే 2 ఏళ్ళు పూర్తయిపోయింది భయ్. ఇంకా వీళ్ళు చేసేది ఏమన్నది 2 ఏళ్ళు ఉంటారు అంతే, అంతకెక్కువ ఉండరన్నా. మీరు మళ్ళా పోయి చూడండి, 2 సంవత్సరాలు ఉంటారు. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలలో ఏం చేస్తారు? ఏ గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు దోమిలా, లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బీకిలా? ఏం చేసిల్లండి? ఎక్కడికి వెళ్ళినా మంత్రులను రానిచ్చేదే లేదంటారు. నువ్వు మంత్రివేగా, నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు అధికార పార్టీ అయితే అసలే రాకంటారు. పొలిమేర అసలు నువ్వు అడిగే పెట్టకు. ఏమన్నా చేస్తే పొలిమేర లోపల అడుగుపెట్టు అభివృద్ధి. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు చాలా ఏంది అంటే అద్భుతమైన అభివృద్ధి చేసింది. కొన్ని గ్రామాలలో ఊహించని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది, ఆగమాగం అయిపోయింది. మా గ్రామంలోకి ప్రచారానికి మీరు రావద్దు, బాజాప్తగా రావద్దని చెప్పింది. రారని కూడా చెప్పారు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారండి అభివృద్ధి చేయని వాళ్ళు? అభివృద్ధి చేయని సన్నాసులు అసలు తెలంగాణలో రాజీనామా చేయాలి వాళ్ళు. ఇక చూడు ఎక్కడికెక్కడ నిరసన సెగనే, అంతకు మించి ఏం కనబడుతుంది మీకు? చూడు రీగో మంత్రి జూపల్లికి నిరసన సెగ, కాంగ్రెస్ అభ్యర్థులు లేక కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బంధు తీసుకున్న మహిళను పోటీ చేయిస్తున్నారు. పదవుల కోసం కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ బంధు తీసుకున్న మహిళను పోటీ చేస్తున్నారు. పదవుల కోసం పార్టీ మారిన నువ్వు కూడా నీతులు చెప్తావా అంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి గోపాలపురంకు సంబంధించిన వాసులు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు మధ్య జూపల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయిపోయింది. జూపల్లి రాజకీయమైన ఎపిసోడ్ క్లోజ్ అండి. ఇక నేను చెప్తున్నా కదా, జూపల్లికి సంబంధించి చాలామంది రాజకీయం ఈ దశతోనే పూర్తయిపోతుంది. నెక్స్ట్ సారి అసెంబ్లీకి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతాయి. యువత చాలా భయంకరంగా పోటీ చేస్తారు. మీరు చూడండి, పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయి ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంతా అవుట్డేటెడ్ అయిపోతారు. ఈ టర్మ్తోని కథం దుకాన్ బంద్ వాళ్ళది. వాళ్ళు టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా నిల్చుంటారు. చాలా వరకు కూడా ఊహించిన మార్పులు వస్తాయి. మీరు అవునన్నా కాదన్నా నిజం. ఇక చూడరు, కాంగ్రెస్ ఓడింది, మొక్కు తీరింది. తొలిదశ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడంపై ఓ యువకుడు సంబరాలు చేసుకున్నాడు. తాను కోరుకున్నట్టుగానే మంచిర్యాల జిల్లా హజీపూర్లో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ తన మొక్కును చెల్లించుకున్నారు. గోదావరి పుష్కర ఘాట్ శుక్రవారం ఉదయాన్నే చేరుకొని గంగమ్మ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టిలు. వారవ్వ ఇక చూడురే, ఒక సామాన్యుడికి సంబంధించిన వెద. మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియోను షేర్ చేయరి, పంపిరి. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మొక్కు తీర్చుకుంటా అని మొక్కిరట. అంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద అనువనువున ఎంత భయంకరమైన కోపం ఉన్నదో చూడు. అది మీ యొక్క స్వయంకృత అపరాధమే. మీ 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, దాంతోపాటు మీ ఎమ్మెల్యేలు వివరించే తీరు, మీ నేతలు వివరించే తీరు, మీ పోలీసు యొక్క దౌర్జన్యం ఎంత దారుణంగా కూడా అక్రమ కేసులు, అరెస్టులు, కోట్ల చుట్టూ ఇప్పుడు దాంతోపాటు ఎక్కడికెక్కడ కూడా పేదల లగచెర్ల లాంటి ఘటనలు, హైడ్రా లాంటి ఘటనలు, మూసీ లాంటి ఘటనలు, దాంతోపాటు రామన్నపేట మా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో వాటన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనందరం కూడా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా చూసి ఇలా ఒక సామాన్యుడు ఆర్తనాద అనేది పోయి దేవుని దగ్గర 101 కొబ్బరికాయలకు వచ్చిండట. అద్భుతం కదా ఇది, జబర్దస్త్ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా నేతలకు మాదే రాజ్యం, మాదే అది అన్నట్టు ఈ విర్రవిగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఈయన శ్రీనివాస్ యొక్క ఉదాహరణ. నేను చెప్తున్నా కదా, ప్రజలు తలుసుకుంటే ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా పరిగెడతారు, ఎంత దూరమైనా తెగిస్తారు, తెగబడతారు. చూడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీత, మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవా? తండాకు మంజూరైన సీసీ రోడ్లను ఎందుకు రద్దు చేసినావు? అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనాయి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు జుక్కల్ మండలంలోని బేగంపూర్ తండా వాసులు నిలదీశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనను అడుగడుగున అడ్డుకొని వెనక్కి పంపారు. గంతే అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నుండి వైఆర్టీవీ వేదికగా జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకా మరి ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత మీ యొక్క సొంత నియోజకవర్గాలలో గ్రామాలలో తిరగడానికే మీరు భయపడే పరిస్థితులు ప్రజలే తీసుకొస్తారు. ఏమైపోయినాయి నీ 6 గ్యారెంటీలు అంటారు, ఏం చేసినావు అభివృద్ధి అంటారు, ఎందుకు వచ్చినావు ఇవాళ అంటారు, ఇక్కడ ఏం ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇంకా ఏం దొబ్బిపోవడానికి వస్తుర్రు అంటారు. ఇవే మాటలు వస్తాయి ప్రజల నుంచి. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. ప్రజల మాట, ప్రజలు మాట్లాడే మాటలు ఇవి. అతి త్వరలో కమింగ్ సూన్ ప్రజలే మాట్లాడతారు.
ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ నేను చెప్తున్న వాళ్ళ యొక్క అవినీతికి ఎంత ర్యాంకింగ్ ఇచ్చినా సరిపోదు. త్వరలో గదే జరుగుతున్నది. ఇంకేముంటుంది ఇక చూడు. కాంగ్రెస్పై ఉరుముతున్న ఊరు, మాట తప్పిన పాలనపై పల్లె పంచాయతీ. ఒకసారి ఇక్కడ చూద్దాం ఏం జరిగింది ఏం కథ. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలలో 11 గ్రామాలలో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. పల్లెల నుంచి కాంగ్రెస్కు కౌంట్ డౌన్. పంచాయతీ ఫలితాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం. గులాబీ సైనికులకు అభినందనలు, విజేతలకు శుభాకాంక్షలు కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. 3/2 గ్రామాలు అధికార పార్టీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ సగానికి మించి పంచాయతీలను సాధించలేకపోయింది. అది కూడా ఏకగ్రీవాల ఒత్తిడి చేసి, ప్రత్యర్థులను బెదిరించి, భయపెట్టి, దాడులకు తెగబడి, అధికార యంత్రాంగాన్ని వాడుకొని, కోడ్ను ఉల్లంఘించి చేస్తే దక్కిన ఫలితం. తొలిదశ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఎందుకు ఈ భంగపాటు, ఊరూరు ఎందుకు ఉరుముతున్నది? హామీల ఎగవేత, ఆగిన సంక్షేమ పథకాలు, కానరాని అభివృద్ధి పనులు, రోడ్డెక్కుతున్న వివిధ వర్గాలు, రగిలిపోతున్న రైతు కుటుంబాలు, పడ్డామని నమ్ముతున్న సబ్బండ వర్గాలు అని కాంగ్రెస్ తరుముతున్నాయి. అందుకే నిన్నటిదాకా నిలదీతతో ఆగ్రహాన్ని ప్రకటించిన పల్లెలు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మాట తప్పిన కాంగ్రెస్ మోక చూసి కొరడా దెబ్బలు కొడుతున్నది. ఇది పరిస్థితి. శబాష్. ప్రజలంటే మామూలు తడాకా ఉంటుంది. ప్రజలతో ఆట మామూలుగా ఉండదు. వేటాడతారు ప్రజలు. కాంగ్రెసు అధికారం మాదే రాజ్యం కర్రు గాల్చి వాత పెడతలేరు ప్రజలు ఓటుతోని. ఓటు అనే ఒక ఆయుధంతో మళ్ళా వెనకమార్ల మొత్తం వాతలు రావాలి, అట్లున్నది ప్రజలు. ఇది తెలంగాణ పౌరుషం అంటే. ఇట్లా మీసం తిప్పి తొడగొట్టాలి. చెప్పిన కదా ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు ఇది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను భరించలేక ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని మొక్కిన మొక్కులు లేరు తెలంగాణలో చాలా మంది ప్రజలు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్కు కర్రగాల్చి వాత పెట్టిన గ్రామీణ ఓటర్లు సగం పంచాయతీల పైన గెలుచుకోలేని ధైర్యం. 2 ఏళ్లలో రేవంత్ పాలనపై స్పష్టమైన వ్యతిరేకత. ముఖ్యమంత్రి ప్రచారం చేసిన దక్కని ఫలితం. ఇజ్జత్ పాడుగానే ఎంత ఘోరం అంటున్నారు, ఊళ్ళల్లో మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి పోయిండండి. ఆలోచించురు ఇక మీరు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? నేను చెప్తున్నా కదా, తెలంగాణ పల్లెలు చైతన్యాన్ని ప్రదర్శించాయి. అధికార పార్టీ హెచ్చరికలు జారీ చేస్తాయి. 2 ఏళ్ల క్రితం 6 గ్యారెంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్ల పంచాయతీ ఎన్నికలలో తామేంటో రుచి చూపించాం. తమ పార్టీ మద్దతులను గెలిపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాలపై ఏం చేసినని విజయోత్సవాలండి. వాళ్ళకి విజయోత్సవాలు, వాళ్ళకి పదవులు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. పేరిట ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, వరంగల్, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన, ఓట్లు వేయాలని వేడుకున్న ఓటర్లు పట్టించుకోలే. జిల్లాలలో మంత్రులు, నియోజకవర్గాలలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి, అధికార పార్టీ నేతలకు సంబంధించిన సొంత గ్రామాలలో ఓటమి. ఇంతకంటే తలదీసేసిన పని ఇంకేముంటుంది? ఇజ్జత్ వాయే, ఇంకేముంటుంది ఇక్కడ చెప్పుర్రి. వీళ్ళట ఏదో చేస్తారట. కాంగ్రెస్పై రగిలిపోతున్నాయి తెలంగాణ పల్లెలు మొత్తం. ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, వీళ్ళని ఎప్పుడు పక్కకు జరుపుదామా అంటున్నాయి. విపక్షాలు గెలుస్తున్నాయండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. సగానికి ఇప్పుడు తెలంగాణలో ఏంది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా 3/1 ఎంత లేదన్నా 3% ఎంత అంటే 3 వాటాలు వాళ్ళే గెలుచుకోవాలి. ₹1 3 పావులాలు గెలుచుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే సగానికి పైన కూడా గెలుచుకోలేని పరిస్థితి అయిపోతుంది. రగులుతున్నది తెలంగాణ, ఆగమైపోతున్నది. చెప్తున్నా కదా, అంతకుమించి ఇంకేముంటుందండి తెలంగాణలో? అంతకుమించి ఇంకేం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మా ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఇంతకంటే ఇంకేమైనా పదాలు వాడాలనా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదింటి ముద్దు బిడ్డ అని ఎన్నికల ప్రచారంలో చెప్పారు, షానే చెప్పారు కదా. మా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలను, ముఖ్యమంత్రి గారి మాటలను, ముఖ్యమంత్రి గారిని దిక్తలేరండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు ఇంత బాధ వ్యక్తం చేస్తున్నా అంటే ముఖ్యమంత్రిని అధికారులే పట్టించుకోవట్లేదు. నిజం ఎక్కడో ఎందుకో అనుకుంటారా? చూడుర్రి ముచ్చట. సీఎం చెప్పినా డోంట్ కేర్, ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా పట్టించుకుంటలేరట. రహస్యం ఎందుకంటూ ఆఫీసర్ల తీరుపై విమర్శలు, సీఎం ఆర్డర్స్ను పట్టించుకోరా అని అసహనం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక జీవోలు విడుదల, అన్ని ఆన్లైన్లో పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. 5093 జీవోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కార్మిక శాఖకు చెందినవే 1121 జీవోలు, కొన్ని శాఖలవి జీరో, వెబ్సైట్లలో అప్లోడ్ కానివి చాలానే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రతి జీవోను ఆన్లైన్లో పెట్టాలని
స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన కొన్ని శాఖలు ఎందుకు పాటించడం లేదనేది చర్చ జరుగుతున్నది. ఆయా శాఖలు ఎలాంటి జీవోలు ఇవ్వలేదా, ఇచ్చిన పబ్లిక్ డొమైన్లో పెట్టలేదా, లేకపోతే జీవోలను రహస్యంగా ఉంచాలని ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయనే డిస్కషన్ జరుగుతున్నది. కొందరు అధికారుల తీరు వల్లే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. అలాంటి ఆఫీసర్లను హెచ్చరిక తప్ప సర్కార్ పారదర్శకంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఆర్టీఐ ద్వారా అప్లికేషన్లు పెట్టిన కొన్ని శాఖల అధికారుల జీవోలు ఇవ్వడం లేదనే విమర్శలు అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది కాదు ముఖ్యమంత్రి గారి మాట వినుడో లేదా ముఖ్యమంత్రి మాట లెక్క చేయడో కాదు. ఎందుకంత నేను ఏంటంటే బిల్డప్ ఇచ్చే చెప్పిన ఆ రేంజ్లో చెప్పిన ముఖ్యమంత్రి గారికి అంటే విషయం ఉన్నది. హైకోర్టు తీర్పు ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవోలన్నింటినీ పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు ప్రభుత్వం అనేది వాదన పోయింది, కోర్టు పోయింది. ఆ కోర్టు చెప్పింది, కోర్టు ఒత్తిడి కారణంగా ఈ జీవోలను అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. ఇది ముచ్చట అర్థమైందా? వీళ్ళు తప్పించుకోవడానికి టాపిక్ డైవర్షన్కు పెట్టింది పేరు కాంగ్రెస్. టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇంతకు మించిన అంశం ఇంకెక్కడైనా దొరుకుతుందా అంటే దొరకదు. గిది ముచ్చట. సో ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళే పెట్టద్దని చెప్తారు. వాళ్ళు ఏంది విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కోర్టు పోయింది. కోర్టు పోగానే ఏం చేసి ఖచ్చితంగా పెట్టాలని కోర్టు ఆదేశాలు ఇస్తాయి. దానివల్ల ఏమైతే అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తారండి. గది కథ. గంతకు మించి ఇంకేముంటుంది చెప్పుర్రి? అంతకుమించి ఇంకా రాష్ట్రంలో ఏముంటుంది? ఇక దాంతోపాటుగా మరొక అంశం. ఇది నిన్నటి రోజున తెలంగాణలో సెన్సేషన్ వార్త. ఎటు చూసినా కూడా తలలన్నీ అటువైపే చూసినాయి, ఎటు చూసినా కూడా కళ్ళన్నీ అక్కడ మాటల మీదే ఉన్నాయి. అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఒకసారి ఈ అంశాన్ని చూద్దాం. ఏదో ఒకరోజు సీఎం అవుతా. ఎవరు చెప్పిర్రు అనుకుంటున్నారు ఇది మాట? ఎవరు ఇంత సాహసం చేసిర్రు అనుకుంటున్నారు? ఒకసారి వినురి. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తా. బీఆర్ఎస్ పాలనలో నేను నా భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఎవరెంత వసూలు చేశారో నాకు తెలుసు. గుంటనక్కల చిట్టా విప్పి ఒక్కొక్కడి తోలు తీస్తా. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అసత్య ఆరోపణలు చేసిన ఎల్ఐటికి సంబంధించి మాధవరం, దాంతోపాటు మరికొంతమందికి కూడా నోటీసులు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడుతుంది. అయితే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటు కవిత వాదాన్ని తీసుకొద్దాం, అటు బీఆర్ఎస్ వాదాన్ని తీసుకొద్దాం, కాంగ్రెస్ వాదాన్ని పోదాం. అయితే కవితకు సంబంధించి చాలా స్పష్టంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన, ఇటు కాంగ్రెస్, దాంతోపాటు బీజేపీ. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం రాసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతున్నది, అసలు ఏం జరిగింది, ఏం కథ? బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్స్, తర్వాత తన యొక్క మాతృ సంస్థ అయిన జాగృతికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని బలోపేతం చేసిన తర్వాత ఏమైపోయింది? అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసేళ్ళు, ఎందుకు బయట పంపించారు, కారణాలు చెప్పలేదని కవిత చాలా సందర్భాలలో పలు సందర్భాలలో అడిగిన పరిస్థితి కనబడ్డది. సరే, మొత్తానికి అక్కడ నుండి ఏంది అంటే బయటకు వచ్చిన తర్వాత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా జాగృతిని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి ఆషామాషిగా వెళ్ళిందా అంటే లేదు, యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రతోని జాగృతి జనం బాట అని పెట్టారు. జాగృతి జనం బాటతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ఆ పర్యటన చేస్తున్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. దాంట్లో భాగంగానే చాలా సందర్భాలలో ప్రతి విమర్శలు అన్నీ జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడైనా మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది, ఎటువైపు చూసినా కనబడుతుంది. అక్కడ ఏంది, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, దాంతోపాటు హైదరాబాద్లో ప్రస్తుతం అంటే 13-14 జిల్లాలు పూర్తయినాయి అనుకుంటా. దాంతోపాటు పర్యటన కొనసాగుతున్నది. జాగృతి బాటలో టార్గెట్ ఏం చేస్తున్నది అంటే ఈ ముగ్గురిని చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏంది అంటే వాళ్ళదే, అంటే గతంలో ఆ పార్టీ నుంచి బయటికి సస్పెన్స్ తర్వాత జాగృతికి సంబంధించి అంటే ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కూతురుగా, దాంతోపాటు ఆ పార్టీకి తన వంతుగా శక్తి ఏంది అంటే చాలా చోట్ల తెలంగాణ బతుకమ్మ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ ఏకతాటికి తీసుకురావడంలో కవిత పాత్ర కూడా చాలా బలంగా ఉంది. సో ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నది, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నది. బీజేపీకి సంబంధించి ఏంది అంటే అక్రమ కేసులు, దాంతోపాటు కేంద్రంలో ఈ బీజేపీ చేయబట్టి భారతదేశంలో చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. భారత పౌరసత్వాన్ని చాలామంది వదులుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కానుండి మొదలు పెడితే ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు సంబంధించి ఎట్లెట్ల చందాలు వచ్చినాయో కూడా ఇప్పటికిప్పుడు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కవిత వేసే విమర్శలకు సమాధానం దొరకట్లేదు, సైలెంట్. అంటే ఎందుకంటే సమాధానం అనేది చాలా ఎక్కడ కూడా
తాను చేసే ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. కవితను కట్టడి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీకి ఏంది నష్టం, దాంతోపాటు బీజేపీకి నష్టం. కానీ కవిత ఒక చాలా బలమైన స్టాండ్ తీసుకున్నది. ఏదో ఒక రోజు సీఎం అవుతా. మీరు కూడా ఆలోచించుర్రి, జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది సీఎంలు అయ్యారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దాంతోపాటుగా అటు అరవింద్ కేజ్రీవాల్. మీరు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది వెళ్తారు. దాదాపుగా ఒక డజన్ మంది వెళ్తారు. పలు రాష్ట్రాలలో చాలామంది వెళ్ళారు. ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ప్రత్యామ్నాయం దొరకట్లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, లేదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక బీజేపీ అంటవా రెండు జాతీయ పార్టీలు ఒకటి. ఏంది అంటే రాష్ట్రంలో ఒక సెంట్రల్లో ఉంటేనేమో అక్కడ రాజ్యాంగం అని కాంగ్రెస్లో పెడుతుంది, ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఎట్లున్నది అనేది ప్రజలకు తెలుసు. ఇక బీజేపీ అంటవా అక్కడికి పోతారు, ఊ అంటారు, ఇక్కడ కష్టాలకి ఏముండదు. ఎందుకంటే వాళ్ళ దోస్తు రేవంత్ రెడ్డి కాబట్టి కాపాడదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో తెలంగాణలో ప్రజలు ఏటో ఒక సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఏంది బీఆర్ఎస్లో విసుగు కాంగ్రెస్ బీజేపీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు, లేకపోతే ఆ పార్టీ నుండి ప్రత్యామ్నాయ వేదిక కోసం ఎదురుస్తున్న వాళ్ళకు ఇప్పుడు జాగృతి అనేది ఒక ఏంది అంటే వాళ్ళందరికీ ఇది భరోసాగా కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ వేదిక చాలా స్పష్టం. మీరు తమిళనాడుకు సంబంధించిన జయలలితను చూసి, సో అలాంటి ఏంది అంటే బాటలోనే కవిత వెళ్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో కవితను కట్టడి చేయలేకపోతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. దాంతోపాటు అది కాంగ్రెస్కి పెంచే ఛాన్స్ కూడా ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీ మీద మొదటి నుండి కూడా అంటే బీజేపీలోకి రాకపోవడం వల్లనే కేసులు పెట్టారనేది ప్రజలకు తెలిసిపోయింది. సో బీజేపీ ఇందులో లేని పరిస్థితి కనబడుతుంది. ఇక రెండోది ఏంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలలో సులుకనైపోయింది, నాదానైపోయింది, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు, 420 హామీలు, దాంతోపాటు ఇతరత్ర. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నది ఏంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఏంది ఉద్యమ పార్టీ. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మొదలైన పార్టీ. 14 సంవత్సరాలు విపక్షం, 10 సంవత్సరాలు ప్రభుత్వం. సో ఇంతే తారాస్థాయిలో వీళ్ళ జాగృతికి సంబంధించి కూడా అంటే బీఆర్ఎస్లో భాగంగా అంటే ఉద్యమంలో నడిచిండ్రు, అంటే వీళ్ళు జాగృతికి సంబంధించి కూడా ప్రయాణం కొనసాగింది. ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో ఇప్పుడు జాగృతిని అంత బలోపేతం చేయడానికి కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. సో తెలంగాణలో మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసిన బీసీ వర్గానికి, మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన ఓసీలకు, మరో ప్రత్యామ్నాయ మైనార్టీలకు సంబంధించి కానీ లేదా ఇతరత్ర కొన్ని వర్గాలకు ఇప్పుడు జాగృతి అనేది ఒక వేదికలా మారబోతున్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో విమర్శలు ప్రతి విమర్శలు ఎట్లా పెట్టినా కూడా ఒక ఆడబిడ్డ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నది అంటే స్వాగతిస్తున్నారు ప్రజలు. లిక్కర్ కేసు మర్చిపోయి అయిపోయింది తెలంగాణలో. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఏంది అయితే బీఆర్ఎస్ లేదా జాగృతి, అదే మారిపోతుంది. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇదే మారుతుంది అనేది కూడా చాలామంది కూడా వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే పరిస్థితి తెలంగాణలో లేదు. అది అవుట్ రైట్గా అయిపోయింది. ఇక బీజేపీ అంటారా, ఇక అది 100 ఏళ్ళైనా అధికారంలోకి రాదని రాజాసింగే తెలిసి చెప్పాడు. ఇక అంతకంటే ముచ్చట ఇంకోటి. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కు తెలంగాణలో స్కోప్ లేదు. ఇక ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇంకొక ప్రత్యామ్నాయం ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాల్సిన పార్టీ ఏదైనా జాగృతి. సో ఈ 2 పార్టీలు మాత్రమే గట్టిపోయే ఛాన్స్ ఉన్నాయని కొంతమంది అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అది ఎంత దూరం ప్రయాణం పోతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అంశం ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణలో చాలామందికి తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకొక విషయం ఏంటంటే అతి త్వరలో మీకు కొన్ని ప్రధానమైన అంశాలు, కొన్ని భయంకరమైన వీడియోలను కూడా ఉన్నాయి మన దగ్గర. ఏంటి అంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు కానీ, మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఇటు మరోవైపు విపక్షాలు పనితీరు కానీ వాళ్ళ యొక్క మైనస్లు, దాంతోపాటుగా ఇక్కడ ప్రజల యొక్క మైనస్ ఏంది, యువత ఏమనుకుంటుంది అనే అంశానికి సంబంధించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.